ఈరోజు విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి గారు, వారితో పాటు జిల్లా పార్టీ కార్యదర్శి నేను, తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి గారు, వెంకటశివ గారు, వేణుగోపాల్ గారు, జిల్లా సమితి సభ్యులు లింగన్న, అదేవిధంగా జిల్లా శ్రీ పార్టీ అసిస్టెంట్ సెక్రటరీ మన శంకర్ నాయక్ హాజరైనారు. మీడియాను ఉద్దేశించి హరినాథ్ రెడ్డి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో చట్టసభలు లేని ప్రజా సమస్యలు చర్చించడానికి, ఆ సమస్యల పైన పాలక ప్రతిపక్షాలు చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని పెట్టుకొని ప్రజలకు మేలు చేసే విధంగా చర్చలు జరగాలి. కానీ ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చల సరళి చూస్తే కేవలం పాలక పార్టీ ఈ సమస్యల మీద సమాధానం చెప్పలేక వంకదిరుగుడుగా ప్రతిరోజు వివాదాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టి వివాదాస్పదం చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్ప దీన్ని పరిష్కార వేదికగా కానీ ప్రజా సమస్యల పరిష్కారం చర్చించే వేదికగా చూడడం. అసలు ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఏ సమస్యకు చర్చకు అనుమతించబోదు, సమాధానం చెప్పకుండా తనకేదో బలం ఉంది కాబట్టి ఆ బలంతో వారు నోరు ముగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశం మొత్తం మీద గగ్గోలు పెడుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఓటర్ లిస్టును రివిజన్ చేసినటువంటి అంశం మీద అనేక అవకతవకలు జరిగాయి. ఈరోజు బీహార్లో చూస్తే పోలైనటువంటి ఓట్లకు, అదేవిధంగా ఓటర్ లిస్టుకు లేదా వీవీప్యాట్లకు సంబంధం లేనటువంటిది ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. అంతకు ముందే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు బెంగళూరులో జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఆధారాలతో నిరూపించారు. దీని మీద మేధావులు అనేక రకాలైనటువంటి వ్యాసాలు రాశారు. బీహార్లకు సంబంధించి ఈ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో 60 లక్షల ఓట్లు తీసేయబడ్డాయి. అంటే దాదాపు నియోజకవర్గానికి 20,000 ఓట్లు తీసేశారు. ఇది పెద్ద ప్రభావం చూపిస్తుంది ఎన్నికల మీద. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో దీన్ని ఇనిషియేట్ చేసి రివిజన్ చేయడానికి సిద్ధపడిపోయినా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే గతంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని పథకాల్లోనో లేకపోతే ఇంకొక గొడవ చేసి ఒక ఉద్రిక్త వాతావరణంలో ఎన్నికల్లో లబ్ధి పొందుతూ వచ్చింది. కానీ దీనివల్ల 2024లో మాకు 400 సీట్లు ఇండి అట్లని చెప్పినటువంటి నినాదం ఇచ్చినటువంటి బీజేపీకి కనీసం మెజారిటీ లేకుండా దాన్ని ఇతరులపైన ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే స్థితికి దిగజారు. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు, లేకపోతే ధరలు తగ్గించలేదు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా ఈ దేశంలో ఉత్పత్తులు తయారు చేసేసి విదేశాలకు ఎగుమతి చేసేటువంటి పెద్ద ఎగుమతిదారుగా మారుస్తారని ఈ దేశాన్ని చెప్పిన దాన్ని శుద్ధాబద్ధమే. కాబట్టి ఇది నినాదాల వరకు పరిమితమైన తప్ప మౌలిక సమస్యలు పరిష్కారం చేయలేదని తెలుసుకున్నటువంటి ప్రజానీకం ఈ పాపులిస్ట్ స్లోగాన్స్ రియల్ ఉద్రిక్త వాతావరణంతో ఇంకా ఆట కట్ అని చెప్పేసి అనేటువంటి తర్వాత ఈ ఓట్ చోరీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాల ఓట్లు తొలగించారు. బీహార్ ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో చెప్తున్నారు. ప్రతిపక్షాల ఆధారాలతో సహా దీన్ని నిరూపించడానికి సిద్ధపడి పార్లమెంట్లో దీని మీద చర్చించమంటే దీని మీదగా చర్చించడం మొత్తం ఎన్నికల సంస్కరణల మీదనే చర్చిద్దామని చెప్పేసి అని దాన్ని చర్చకు రానియకుండా వాయిదా చేస్తున్నారు. చర్చించడానికి భయం ఉంది అంటే ఇందులో నీ వాస్తవాలు ఉన్నాయి కాబట్టి సమాధానాలు చెప్పలేక దీన్ని దొంగదారిలో దాన్ని తప్పించుకోవడానికి చేసే పద్ధతిలో పార్లమెంట్ను తప్పుదారు రోజుకు ఒక ఇష్యూ ముందుకు తెస్తాము. రూపాయి పతనమైంది, ఈ భారతదేశం పక్కన ఉన్నటువంటి ఏ దేశంలోనూ
ఈ విధమైనటువంటి పతనం జరగడం. కానీ మన దేశంలోనే రూపాయి పతనం జరుగుతుందంటే నిర్మలా సీతారామన్ గారు అవునవును ఇది కూడా మంచిదే, రూపాయి పతనం జరగడం వల్ల మనకు మంచిదేనని చెప్పేసి అని ఉపన్యాసం ఇస్తాం. ఏ విధంగా మంచిది? ఈరోజు దిగుమతుల పైన దాని ప్రభావం పడుతుంది. ఈరోజు అనేక వస్తువుల పైన ధరలు పెరుగుతూ ఉన్నాయి. దిగుమతుల పైన పెద్ద ప్రభావం చూపిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ దానివల్ల కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. ఎకనామిస్టులు చెప్తున్నారు. దీనికి కారణం ఏందో చర్చించమంటే చర్చించడానికి కూడా అది కూడా మంచిదేనో పాసింగ్ మార్కులాగా చేసి పనిచేస్తున్నారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ దేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి, భిన్న భాషలు మాట్లాడేటువంటి ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు దీనికి నాయకత్వం వహించినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మౌలికంగా రూపొందించుకుంది. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకొని ఈ సమాజం అభివృద్ధి కోసం సోషలిజంని కూడా మౌలికంగా రాజ్యాంగంలో చేర్చారు. ఈరోజు దాన్ని తీసేయాలని చెప్పేసి సోషలిజం లౌకిక వ్యవస్థను యుద్ధ పదాలను తీసేయాలని చెప్పేసి దాన్ని ఆ యొక్క డిస్ప్యూట్ను ఈరోజు పార్లమెంట్ తీసుకొస్తారు. నిన్న వందే మాతరం పైన 150 సంవత్సరాలు అయింది కాబట్టి చర్చిస్తామని చెప్పేసి చర్చించారు. నిజమే, 150 సంవత్సరాలు వందే గీతం. అది 1875లో బంకిం చంద్రశేఖర్ చర్చించి రాజ్యం పడింది. 97లో రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ సభలో పాడాడు. తర్వాత 27లో దాన్ని అంగీకరించారు. 50లో దాన్ని అధికారికంగా జాతీయ గీతంగా అధికారిక గీతంగా దాన్ని ఆమోదించింది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. సరే, ఇందులో కొన్ని అంశాలు తొలగించారు కాబట్టి ఈ దేశ ఐక్యత ఒకటిగా లేదు, ఈ దేశంలో విభజన కారణమైంది చెప్పిన తప్పుడు వాదన చేస్తారు మోడీ గారి స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి. అందులో దుర్గామాతను పొగిడేటటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి అంశం మీద పొగిడేటటువంటి అంశం ఉంది కాబట్టి కీర్తించే అంశం ఉంది. ఆ 2 లైన్లో ఒక లైన్లో తీసేసి మిగతా దాన్ని యథాతథంగా ఉండాలని చెప్పేసి అక్కడ అంగీకరించారు పెద్దలు. ఈ మొత్తం వందే మాతర గీతం రాసినప్పటి నుంచి దాన్ని అంగీకరించాక 25లో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్కి కానీ లేకంటే ఆ తర్వాత వచ్చినటువంటి వీళ్ళకి కానీ బీజేపీ కానీ అంతకుముందు జనసంఘకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ ఈ దీంట్లో వీళ్ళ పాత్ర లేదు. స్వాతంత్రోద్యమంలోనే వీళ్ళ పాత్ర లేదు. ఈ పరిణామ క్రమము వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈరోజు ఏదో పద్ధతుల్లో రాజకీయ లబ్ధి పొందడం ద్వారా లేకంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో రాబోయేటువంటి 5 సంవత్సరాల ఎన్నికల్లో హిందువుల మనోభావాలను ఆకట్టుకొని దాని ద్వారా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు లబ్ధి కోసం చేసేటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ప్రతిదీ రాజకీయ అంశం, ప్రతిదీ దానికి రాజకీయ రంగు పులిమి. ప్రతిపక్షాల మీద ఇప్పుడు వీళ్ళకి ఏ చరిత్ర లేనటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళపైన, స్వాతంత్రోద్యమ సందర్భంలో తీసుకునే నిర్ణయాలపైన దాని ఆ రోజు తప్పు జరిగింది, దానికంతా కారణం ఇప్పుడు వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మౌలిక సమస్యలు ఏది పరిష్కారం చేయలేక ఒక పక్క ఆగ్రహంతో ఉంటే తప్పుడు పద్ధతుల్లో ఎన్నికల్లో గెలిచి ఇది మా గెలుపు, మేము ప్రజలంతా మాకు మద్దతు ఇస్తా ఉన్నారని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో ఒక చిత్రీకరించి రాబోయేటువంటి ఎన్నికల్లో గెలుపొందడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఈ చర్చలు పక్కదారి పట్టిస్తున్నారు. ఈరోజు ఇండిగో సమస్య ఎన్ని ఫ్లైట్లు నిలిచిపోయినాయి, దాని పరిష్కారం చేయడానికి ఎందుకు జరుగుతుందో దానికి సమాధానం చెప్పరు. ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేసిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల మొనోపొలి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా అయిపోయింది. ప్రభుత్వం నియంత్రణ పోయింది. ఇదొక ఉదాహరణ. ఈరోజు
రాష్ట్రంలో కానీ దేశం మొత్తం మీద కానీ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ రంగాన్ని అంతా మొత్తం అప్పచెప్పాలనేటువంటి పాలసీగా చేస్తున్నటువంటి దానికి ఏ విధంగా సంక్షోభం వస్తుంది, ఏ విధంగా ప్రైవేటు సంస్థలు ఏ విధంగా ప్రజలకు చేరువ కాకుండా వైఫల్యం చెందుతున్నాయి అనేటదానికి ఈరోజు ఇండిగో సంస్థ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీనిపై చర్చించాల్సిన దానివల్ల చేయరు. ఏముంది, అయిపోయింది, అంతా రిస్టోర్ అయిపోతుంది, 2-3 రోజుల్లో పరిష్కారం అవుతుంది, 4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఎందుకు దాని మూలం ఎందుకు వచ్చింది, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఏ కారణాలు చేయాలనేటువంటి అంశం పైన ఈరోజు దీని మీద చర్చించడానికి పార్లమెంట్లో సుముఖంగా లేదు. అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలు నోరు ముయించి సమస్యలకు చర్చకు రాలేకుండా తప్పుదారి పట్టించే పద్ధతుల్లో వ్యవహారం ఉంది. ఇది మానుకొని ప్రజా సమస్యల మీద చర్చించి నిర్దిష్టమైనటువంటి పద్ధతుల్లో తీర్మానాలు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం పార్లమెంట్లో ఇది తప్పని చెప్పేటువంటి పద్ధతులు లేవు. బీజేపీ ఏం చెప్తే దాన్ని తాకలుగుతారు. పోనీ మీరు అట్లా ఊపిన దానివల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా, ఈ రాష్ట్రానికి ఏమైనా ఆర్థికంగా లబ్ధి చేకూరే పద్ధతుల్లో ఏమైనా మీరు తెస్తున్నారా? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లేస్తే లేదా వారానికి ఒకసారి రివ్యూ పెట్టి పోలవరం లేకపోతే రాజధాని బ్రహ్మాండమైన నిర్మాణం జరిగిపోతూ ఉంది, లేకపోతే ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇవి వచ్చినాయని చెప్పని ఊకదమ్ముడు ఉపన్యాసాలు పత్రికల్లో అందిస్తుంటారు. మేము నిర్దిష్టంగా అడిగారు, సిపిఐగా మేము డిమాండ్ చేసేది, ఈ 1.5 సంవత్సర కాలంలో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అది రాజధాని నిర్మాణానికి కావచ్చు, పోలవరం నిర్మాణానికి కావచ్చు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కావచ్చు, నీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, మీరు ఎన్ని నిధులు తెచ్చారు, దాన్ని ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి పద్ధతుల్లో ఆర్థిక సాయం అందిందో మీరు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా చెప్పండి. దాన్ని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తలూచేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. పైగా జరుగుతూ ఉంది, అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, మీరు చెప్తున్నారు, కొంత ఎదురు వర్కులు జరుగుతున్నాయి, కాదని అనడం. కానీ ఎట్లా జరుగుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతే ఇస్తామో ఆ నిధులు రావట్లేదు. 31 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు మీరు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. అది కాక మరో 30 లక్షలకు పైగా మా అప్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఉన్న రాజధానిలో ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు జరగకపోగా మరో 16,000 ఎకరాలు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కు మీరు ఆమోదించారు. అసలే కట్టలేదంటే మళ్ళీ అదొకటి. రెండోది అభివృద్ధి జరుగుతుందని చెప్పని ఎట్లా చెప్తున్నారు? మీరు నిజంగా కేంద్ర అభివృద్ధి జరుగుతూ ఉంటే, నిజంగా దాని నిధులు తీసుకొచ్చి పెడతా ఉంటే, ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? మెడికల్ కాలేజీలకు దాదాపు 6,500 కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ రంగ సంస్థలుగా నడపడానికి అవకాశం ఉంటుంది. విద్య ఆల్మోస్ట్ ఆల్ అంతా ప్రైవేట్ రంగంలోకి, దాదాపు 50-60% ప్రైవేట్ రంగంలోకి వెళ్తుంది. వైద్యం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి వల్ల మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతుంది వైద్య విద్య అంతా. గవర్నమెంట్ హాస్పిటల్లో సైతం ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తున్నాయో వాటిని కూడా ఇంటికి అనుబంధంగా, అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూనే వాటికి అనుబంధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా అనుబంధంగా వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఉదాహరణ, ఈరోజు చిత్తూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ను చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీకి అప్పచెప్పేశారు. విజయనగరంలో అట్లాంటిది చేశారు. రాబోయే కాలంలో మొత్తం అంతా కూడా
విద్య వైద్యం ప్రైవేట్ వాళ్ళు బెడ్రూమ్లో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి ఒక ముందు పీపీపీ మోడల్ ఉంది. రోడ్లు వేసేదానికి పీపీపీ, రోడ్లు వేయడం, వాహనదారుల పైన రోడ్ల పైన పోయేటువంటి వాళ్ళందరి పైన పన్ను వసూలు చేసేటువంటి టోల్ గేట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. రాబోయే కాలంలో రోడ్ల పైన నడిచినా కూడా పన్ను వసూలు చేసినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మాకు గిట్టుబాటు కాలేదు, ఈ రోడ్డు పైన ఎవరు నడిస్తే మేము వేసిన రోడ్డు పైన నడుస్తున్నారు, మాకు డబ్బులు ఏంటని చెప్పేసి వసూలు చేసినా కూడా దీనికి అనుమతిస్తారేమో గవర్నమెంట్. నీటి ప్రాజెక్టులు పీపీపీ పద్ధతుల్లోనే కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే రైతాంగాన్ని కూడా డబ్బున్నటువంటి కొత్త పెట్టుబడిదారులకు బానిసలుగా చేసేటువంటి పద్ధతి తీసుకొస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటు పరం కానివ్వమని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 32 విభాగాలను ప్రైవేటు పరం చేశారు. ఇదేంటంటే నేను అడిగితే మేము ఊరికే జీతాలు ఇవ్వాలన్నా, వాళ్ళ ఊరికే మేపుతామా, నేను ఎస్మా ప్రయోగిస్తాను, నాస ప్రయోగిస్తాను, లేకపోతే ఉప ప్రయోగిస్తానని చెప్పని చట్టాల పేర్లన్నీ ఆయన లిస్టు చదువుతాను, చట్టాలు లిస్టు చదువుతాడు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ప్రొడక్షన్ రాలేదనే పేరుతో జీతాలు కట్ చేశారు. అంటే ఒక హ్యూమిలేట్, అంటే కార్మికులను వేధింపులకు గురి చేస్తారు ఒక ఖైదనా. దీనిపైన ఒక్క మాట మాట్లాడు. నీకు నిజంగా అంత కేంద్ర ప్రభుత్వానికి నువ్వు బేషరతుగా మద్దతు కలుగుతున్నావు, ఏం చెప్తే అది త్వరగా ఇస్తున్నావు. ఆ పద్ధతుల్లోనే నువ్వు ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఎందుకు తీసుకురావు? లేకపోతే మెగా పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ దీన్ని పెట్టావు, మేళా పెట్టావు. మనం దాంట్లో బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ విద్యా వ్యవస్థనంతా తీర్చిదిద్దాను, ఇక్కడి నుంచి ఆయన చదివి పైకి వచ్చాడు, ఈయన చదివి గవర్నమెంట్ పాఠశాల నుంచి వచ్చాడు, నేను కూడా ఈ గవర్నమెంట్ పాఠశాల నుంచి వాడినేనని చెప్పేసి చెప్తున్నాను. మంచిదే, కానీ ఆ మాట ఒక పక్క చెప్తూనే రెండవ పక్క ఏమో టీచర్స్ను భర్తీ చేయవు, యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుతో దాన్ని అనుమతించావు, యూనివర్సిటీ టీచర్స్ని ఎక్కడ భర్తీ చేయవు, యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకురారు, అప్డేట్ చేయరు దాన్ని. ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అన్ని రకాల అనుమతిస్తారు. కాబట్టి మీరు కేంద్రంకి బేసరితగా సపోర్ట్ చేసిన దానివల్ల ఈ రాష్ట్రానికి మీరు సాధించినటువంటిది ఏమిటనేటువంటిది ముందు రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి అంత అభివృద్ధి అయింది, జీడిపి పెరిగిందని చెప్తున్నటువంటి సందర్భంలోనే ఈ సంవత్సరమన్నర కాలంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఈ డబ్బులు మేము తీసుకొచ్చాం, దీనికి ఇంత ఖర్చు పెట్టాం, భవిష్యత్తులో ఈ 3-4 సంవత్సరాల్లో ఇంత తీసుకురాబోతాం, దీని విధంగా పూర్తి చేసి ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ఈ వ్యవస్థలను మారుస్తున్నామని చెప్పి మీరేమైనా చెప్పగలిగితే సంతోషిస్తాం. చెప్పండి, అందరం సంతోషిస్తాం. ఈరోజు అందరూ ప్రజానీకం ఈరోజు చూస్తే రైతాంగం ప్రత్యేకంగా మోందా తుఫాను వల్ల విపరీతంగా నష్టపోయింది, పంటలు బాగా నష్టపోయింది. నిన్న చాలా అన్నట్టు నిన్న రిత్వా తుఫాను అని చెప్పి ఈ ప్రాంతాల్లో ఇటు చిత్తూరు జిల్లా కాడి నుంచి ఇటు ఒంగోలు జిల్లా దాకా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇంతవరకు ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక్క చర్య తీసుకోవాలి. పైపిచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు పోయి ఇవన్నీ ఏవి కొబ్బరి చెట్లు పోయినా ఎన్ని పోయినాయంటే దాని తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందని చెప్తున్నారు. అదేదో క్యాజువల్గా అన్నాడని కందులు దుర్గేష్ వాడు మంత్రి సమర్థిస్తాడు. క్యాజువల్గా ఎట్లా అంటాడు? అంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన క్యాజువల్గా మాట్లాడతారా? అంటే సమస్యను పరిష్కారం చేసేదానికి వాళ్ళ దగ్గర మార్గం లేక, సమస్య పరిష్కారం చేయడం లేక ఒక వివాదాస్పదం చేయాలి. ఇష్యూని వివాదాస్పదం చేస్తే ప్రజలు దాని మధ్యలో కొట్లాడుకుంటున్నారు, తను ఎస్కేప్ అవ్వచ్చు. అంటే బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి మాటలు తప్ప నిజంగా క్యాజువల్గా అనడమో లేకపోతే తెలియకనడమో కాదని చెప్పినది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో చోట ఇంకో మాట చెప్తారు,
ఆ గిరిజన యంత్ర ఈ ప్రాంతాలు లేకపోయి దీనికి నిధులు ఇంత రోడ్లు లేదంటే ఇది లేదంటే నేనేం చేస్తాను? అది ముఖ్యమంత్రి ఇవ్వాలి నిధులు. అంటే ముఖ్యమంత్రికి మీకు మధ్యలో సమన్వయం ఉందా? ఇది కూటమి ప్రభుత్వం, మేమంతా కలిసే ఉన్నాం, మేము అన్నీ కలిసి మాట్లాడుకుంటామని చెప్తున్నారు కదా. ఈయన 15 ఏళ్ళు ఉండాల్సిందే ఇంకా ముఖ్యమంత్రి కానీ నువ్వే కోరుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మీ ఐక్యత ఉంటే ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వాలా, నేనేం చేయాలంటే నీకు గవర్నమెంట్లో ఏ విధమైన పాత్ర ఉందా లేదా? గవర్నమెంట్లో చేసే నిర్ణయాలకు నిధుల కేటాయింపుల్లో మీ భాగస్వామ్యం ఉందా లేదా? మీరు ఊరికే పదవుల కోసం ఉన్నారు. తేల్చాల్సిన ప్రజలకు జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకేమి దాంట్లో పాత్ర లేదు, అంతా ముఖ్యమంత్రి. మీరు పదవుల కోసం ఉన్నారా? ఏంటి అసలు చెప్పాలి కదా. ఇంత బాధ్యతారహితంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఆనుకోవాలి. ప్రజల సమస్యలపైన ప్రశ్నించడానికి నేను రాజకీయాలు వచ్చాను. ప్రశ్నించు, నిధి లేకపోతే ముఖ్యమంత్రిని ప్రశ్నించు, తప్పేముంది? ఫలానా దానికి నా శాఖ కింద రాలేదు, రైతులకి సహాయం చేయి అని నువ్వు ప్రశ్నిస్తే హర్షిస్తాం, నీకు మేము సపోర్ట్ చేస్తాం, నిలబడతాం నీ పక్షాన. మేము ప్రజల పక్షాన పోరాటాలు చేసేవాళ్ళం. అది లేకుండా బాధ్యతారహితంగా ఏదో సినిమాలో డైలాగులు చెప్తే తప్పట్టు పట్టించుకున్నట్టుంటుందని చెప్పిన పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు మానుకొని బాధ్యతాయుతంగా ప్రజల కోసం ప్రశ్నించడం కోసం నిలబడి ప్రశ్నించి నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంతోనూ దెబ్బలాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ నెల 10వ తేదీన రైతాంగ సమస్యలపై పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఏది మన ఏ పంటకు టమాటా రైతులు పండిస్తే వీధుల్లోకి వస్తున్నారు, అరటి రైతులు వీధుల్లో పడేస్తున్నారు, కోసే ఛార్జీలు కూడా లేవని చెప్పి అట్లా పొలాల్లో వదిలేస్తున్నారు, వరి పంట గిట్టుబాటు ధర లేదు, వేరుశనగ గిట్టుబాటు ఉండదు, రైతాంగం పండించేటటువంటి ఏ పంటకు గిట్టుబాటు ధర. నిన్న తిరుపతి జిల్లా నుంచి వస్తున్నాడు, సూళ్ళూరుపేటకు సంబంధించి ఒక కంపెనీ వరికి విత్తనాలు సరఫరా చేసిందంట. 50 రోజులకే ఆ పంట వెన్ను వచ్చేసింది. ఇది విచిత్రంగా, వరి పంట 50 రోజుల్లో వెన్ను రావడమేమి? కలెక్టర్కు అందరికీ మొదలుపెట్టుకున్నారు రైతులు పోయి, అదంతా చల్లుపోతారు, అటు పడవు. ఏదో పొరపాటు అయిందండి, మేము 2,000 ఇస్తాం 3,000 ఇస్తాం ఎకరాలు చెప్పి చెప్తున్నారు. రైతులు ఏం చెప్తున్నారు? 20,000 అయ్యింది మాకు పంట పెట్టడానికి, నువ్వు 3,000 ఇస్తే ఎట్లా పరిశీలిస్తాం? అసలే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతాం. అంటే ఈ కల్తీ మందులు కల్తీ విత్తనాల వల్ల రైతాంగం ఇంకోటి ఎందుకు చర్యలు తీసుకోరు అట్లాంటి కంపెనీల పైన? అంటే మీకు వాళ్ళకి ఆలోచన ఉందా? వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి పూర్తిగా ఎంత పెట్టుబడి పెట్టారో అంత పెట్టుబడితో పాటు పంట పండిన తర్వాత వాళ్ళు అమ్ముకునే ఛార్జీలు కలిసి మొత్తం కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన. కాబట్టి రైతాంగ సమస్యలు ఏవి పట్టించుకోని ఫలితంగా ఈరోజు ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇక్కడనే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది, దాన్ని ఎరక ఏం చేయాలి? చాలా ఏం చేయలేదు, మేము వస్తే చేస్తామని పెద్ద మనిషి ఎరక దాని గురించి పట్టించుకోవాలి. పాత ప్రాజెక్టులు మొదలుపెట్టిన ప్రాజెక్టులు అయ్యి పూర్తిగా. కాబట్టి రైతాంగ సమస్యల మీదనే 10వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ రైతాంగాన్ని సమీకరించి రైతాంగానికి మద్దతుగా ఇతర ప్రజానీకాన్ని ప్రజా సంఘాలను కూడబెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించాం. 18వ తేదీ నాడు మెడికల్ విద్య ఏదైతే వైద్య విద్య ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ విద్యార్థులు యువకులతో పాటు ఇతర ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించాలి. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే.